అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఇందాకే 'సైక్ సిద్ధార్థ' మూవీ చూశాను. మన నందు ఉంటాడు కదా హీరో, గీతా మాధురి మళ్ళా హస్బెండ్. చెప్పాను కదా, మామూలుగా లేదండి. తెలంగాణ స్లాంగు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయి నందుకి. నేనైతే మూవీ తిర కొడతామని ఎక్స్‌పెక్ట్ చేసి చూశాను. బట్ మూవీ చెప్తున్నాను కదండీ, తెలంగాణ పబ్లిక్‌కి, యూత్‌కి చాలా బాగా కనెక్ట్ అయితుంది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చూడాలి. ఒక డిఫరెంట్ లైక్ ఇది ఎలా కంపేర్ చేయాలంటే 'కొద్దిపాటి అర్జున్ రెడ్డి' ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా! అలాంటి వాటిని కంపేర్ చేయాలండి. చాలా బాగుంది సినిమా. నాకు డైరెక్టర్ ఎవరో గాని చాలా బాగా తీశారు. నందు గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. నాకు తెలిసి నందుకు 100% ఫస్ట్ హిట్టే అనుకుంటాను. నాకు తెలిసి ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను సోలోగా హీరో చేయడం. 100% సూపర్ హిట్ అండి. నాకు తెలిసి అయితే. నాకు రీసెంట్‌గా నేను మూవీస్ చూశాను. మన 'మోగ్లీ' మూవీ చూశాను. 'అఖండ 2' చూశాను. ఈ రెండిటి మూవీ కంటే ఇది బాగా అనిపించిందండి నాకు. అంటే చూడొచ్చు. కొన్ని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా గాని చాలా లో బడ్జెట్‌లో తీశారండి. నాకు తెలిసి ఇది ఎంత ఒక బిలో 5 సీఆర్ లోపల తీశారంట. చాలా వర్తీ సినిమా ఇది. నేను చెప్తున్నాను కదా, 100% ఈ మూవీకి మోర్ దెన్ 20, 30 సీఆర్ పైన వస్తుందండి. 100% అది. ఆహ్, ఇంకోటేంటంటే 'మోగ్లీ' వచ్చి లవ్ జోనర్. ఇదేమో లవ్ టాపిక్ కాకుండా కొంచెం మాస్ టైప్ ఉంటుంది. మనకు 'సైక్ సిద్ధార్థ' ప్లస్ 'అఖండ' వచ్చేసి మనకు డిఫరెంట్ జోనర్ అది. జోనర్స్ 3 డిఫరెంటేనండి. బట్ ఏందంటే ఓవరాల్‌గా ఎందుకో నా పర్సనల్‌గా ఒపీనియన్ ఏంటంటే నాకు 'సైక్ సిద్ధార్థ్' బాగా నచ్చిందండి. ఇంక రిమైనింగ్ తర్వాత 'మోగ్లీ' తర్వాత 'అఖండ' అనుకోవచ్చు. మరీ ఈ 3 మూవీలు అయితే మరీ డిసప్పాయింట్ అయితే చేయలేవండి. ఓకే. టీవీలో ఓటీటీలో వచ్చినా చూసుకోవచ్చు. అలాంటి మూవీస్ అండి ఇవి. బట్ 'సైక్ సిద్ధార్థ్' థియేటర్‌లో చూస్తే డిఫరెంట్ ఫీల్ వచ్చిందండి నాకైతే. ఐ హోప్ అందరికి నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను 'సైక్ సిద్ధార్థ్.' అలా నెగెటివ్స్ చెప్పాలంటే రొటీన్ స్టోరీ అది కూడా నెగెటివ్ అండి నాకు తెలిసి. మ్యూజిక్ అంతంత మాత్రమే ఉంది. ఈ 2 నెగెటివ్స్. కొన్ని కొన్ని దగ్గర లాగిన సీన్స్. ఆహ్, కామెడీ అంటే నందు గారు చేసే యాక్టింగ్, కామెడీ, తెలంగాణ స్లాంగ్స్‌లో చాలా బాగా నచ్చింది నాకు. ప్యూర్ హైదరాబాదీ సినిమా అని చెప్పుకోవచ్చు. మన 'మలక్పేట్ దాస్' ఇలాంటివి ఉంటాయి కదా! 'ఫలక్నామా దాస్' సారీ ఆ టైప్ అనుకోండి. చాలా బాగుంది. నేచర్ రేటింగ్ 2.95 అండి. ఎందుకంటే ఈ 3 మూవీస్‌లో 3 ఏవి దాటలేదు. ఇది 2.9 ఇస్తానండి. మిగతాది మనకి 'మోగ్లీ' వచ్చేసి 2.75, 'అఖండ' వచ్చేసి 2.5 రేటింగ్. సో, ఐ హోప్ యూ. థాంక్ యూ.